మిత్రులారా, పవిత్రమైన భారతదేశంలో కళా ప్రపంచంలో ఒక వసంతం, ఒక ప్రపంచనం, ఒక ప్రశ్న, ఒక సమాధానం, ఒక నిరసన, ఒక బాధ, ఒక ఆందోళన, ఎన్నో రకాల భావాలతో ఎక్కువ భాషల్లో ప్రజా జీవనంలో భారతీయుల అంతరంగాలను కదిలించిన గొప్ప కళాకారుడు మహమ్మద్ రఫీ గారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గాయకుడు. మధురమైన గానం ఇంతవరకు ఏ ప్రదేశంలో కూడా మహమ్మద్ రఫీ లాంటి కళాకారుడు పుట్టలేదు. అందమైన స్వరం, బ్యూటిఫుల్ వాయిస్, బ్యూటిఫుల్ పర్సనాలిటీ, బ్యూటిఫుల్ కాండక్ట్, బ్యూటిఫుల్ హ్యూమానిజం. స్వరానికి తగ్గట్టు, గళానికి తగ్గట్టు అందమైన గుణవంతుడు మహమ్మద్ రఫీ గారు. వారి శత జయంతి సందర్భాన మిత్రులారా, మనకందరికీ తెలుసు, అన్ని రకాల పాటలు, పద్యాలు, భజనలు ప్రవేశపెట్టినారు మహమ్మద్ రఫీ గారు. దేశమంతా వారిని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దక్షిణ భారతంలో మిత్రులారా, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన గాంధర్వుడు, బహుముఖ విద్యలు గల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, రామకృష్ణ గారు, చాలా మంది ఆయనంటే గౌరవిస్తారు. భలే తమ్ముడు సినిమా కోసం ఆయన దక్షిణ భారతం ప్రవేశించిన తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఎస్పి బాలు గారు, సుశీల గారు చాలా మంది ఆహ్వానం పలికినారు. ఎన్టీ రామారావు తనతో దక్షిణ భారతంలో రఫీ గారిని రప్పించి భలే తమ్ముడు సినిమాలో పాటలు పాడించినారు. అక్బర్ సలీం అనార్కలి, అదేవిధంగా ఆరాధన, అదేవిధంగా మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా చూడడం జరిగింది, రామ్ రహీం. ఆ సినిమాలో హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు హీరోలుగా ఉన్నారు. ఆ తెలుగు సినిమాలో కూడా పాటలు పాడినారు. ఆ తెలుగు సినిమాలో ఒక ఉర్దూ పాట ఉంది, యూనానీ హకీం హూ ईरान से आया हूँ, यूनानी हकीम हूँ ईरान से आया हूँ, बीमारी जैसी हो वैसी दवा लाया हूँ, बीमारी जैसी हो वैसी दवा लाया हूँ, यूनानी हकीम हूँ. గ్రేట్ అన్నమాట. పూర్తి ఉర్దూ భాషలో పాట బాలకృష్ణ, హరికృష్ణ గారు నటించిన రామ్ రహీం సినిమాలో రఫీ గారి స్వరంలో పెట్టడం జరిగింది. భలే తమ్ముడు సినిమాలో మీకు తెలుసు కాకి కోకిల అవుతుందా, కంచు కవచము అవుతుందా, కాకి కోకిల అవుతుందా, కంచు కవచము అవుతుందా, ధనియాలు మిరియాలు అవుతుందా, ధనియాలు మిరియాలు అవుతుందా. అదేవిధంగా మిత్రులారా, ఆరాధన సినిమాలో ఎన్నో రకాల పాటలు. చీకటి కొంత వెలుతురు కొంత, ఇంతే జీవితమంతా, చీకటి కొంత వెలుతురు కొంత, ఇంతే జీవితమంతా. ఆ విధంగా మిత్రులారా, సమయం తక్కువ ఉంది. మీడియాతో మీ భారతీయుడు ఏపీ ప్రిన్స్ అలీ ఖాన్, నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మిత్రులారా, మహమ్మద్ రఫీ గారు ఒక బలమైన రికార్డు గల వ్యక్తి. యూసుఫ్ ఖాన్, దిలీప్ కుమార్ కావచ్చు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు,
ఎన్టీ రామారావు గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, మన దేశ రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ప్రతి ఒక్కరూ మెచ్చిన కళాకారుడు మొహమ్మద్ రఫీ గారు. శత జయంతి సందర్భాన, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భాన మన భారత రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మొహమ్మద్ రఫీ గారికి భారతరత్న అవార్డుతో సత్కరించాలి. మన రాజ్యాంగం సంతోషపడుతుంది, భారతదేశంలోని ప్రజలంతా సంతోషపడతారు. మిత్రులారా, దక్షిణ భారతంలో చూసుకుంటే మొహమ్మద్ రఫీ గారు ఆనాడు ఎంజీఆర్, జమినీ గణేశన్, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ, వీరందరికీ గానం అందించినారు. మిత్రులారా, మొహమ్మద్ రఫీ గారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భాషలో ఉన్న పాట పద్యము ఉర్దూలో రాసుకునేవాడు. ఉర్దూలో గొప్ప పండితుడు, ఉర్దూ విశ్వవిద్యాలయం ఆఫ్ ఇండియా మొహమ్మద్ రఫీ గారికి. వాయిస్, మ్యూజిక్ డైరెక్టర్, పాటలు రాసేవారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్. చెప్పగానే ప్రతి గానంలో, లలిత సంగీతంలో న్యాయం చేసిన గొప్ప వ్యక్తి మొహమ్మద్ రఫీ గారు. ఎస్పి బాలు గారు బాంబేలో ఆయన పేరు పైన ఒక చౌక్ ఇనాగ్రేషన్ చేస్తే ఆ కార్యక్రమానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మధుర గాయకుడు చేరుకుంటారు. అక్కడ ఇదే విధంగా మీడియా మైక్ తీసుకొని ఎస్పి బాలు గారు అంటారు, ఎన్ని జన్మలెత్తినా రఫీ గారి విధానంలో పాటలు పాడలేము. ఆ వ్యక్తి ఒక దేవత, స్పిరిచువల్ పవర్, ఆత్మ బలం, ఆత్మగానం అని కితాబ్ ఇచ్చినారు. మేము ఆయన ముందర చాలా చిన్నగా చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ఎస్పి బాలు గారు. ఓపెన్ హార్ట్ గా మీరు మాట్లాడిన మాటలకు ధన్యవాదాలు. ఉర్దూ భాష పైన ఎస్పి బాలు గారికి పట్టుంది, జానకి గారికి పట్టుంది, మనకందరికీ తెలుసు. ఉర్దూ భాషలో చాలా పాటలు పాడినారు వీరిద్దరు వేరువేరుగా. ఆ బాంబేలో ఎస్పి బాలు గారు మేరే మహబూబ్ అనే సినిమా హైదరాబాద్ లో ఆ రోజుల్లో పిక్చరైజేషన్ చేసినారు. ఆ సినిమాలో సాంగ్స్ అన్ని మొహమ్మద్ రఫీ గారివే. ఒక పాట బాంబే గుండెల పైన నిలబడి మీడియా మైక్ తీసుకొని ఎస్పి బాలు గారు పాడతారు. మేరే మెహబూబ్ తుజే మేరీ మొహబ్బత్ की कसम, मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम, मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम. ముఖ్యమంత్రి బాంబేలోని ప్రజలు షేక్ అయినారు. ఎస్పి బాలు గారు బ్రహ్మాండంగా ఉర్దూ ప్రజెంట్ చేసే వ్యక్తి. వీరందరికీ మొహమ్మద్ రఫీ గారు గురువు, ఒక మార్గ దిక్సూచి, ఒక మార్గదర్శి. మొత్తానికి మొహమ్మద్ రఫీ గారు గజల్ పాటలు, హవాలీస్, భజన్స్, ఆధ్యాత్మిక రంగంలో రకరకాల పద్యాలు ప్రవేశపెట్టినారు. ఆయన పాడని పాట లేదు. ప్రతి రంగంలో చాలా బలంగా గానం అందించినారు. చివరిగా నేను భారత ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మొహమ్మద్ రఫీ గారికి మన దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు, రాజ్యాంగం హర్షం వ్యక్తం చేస్తుంది, ప్రతి వ్యక్తి సంతోషపడతారు. మొహమ్మద్ రఫీ గారి యొక్క జీవితం, తన శ్వాసను పెట్టుబడిగా పెట్టి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చిపెట్టినారు. ఆయనకు తప్పకుండా భారతరత్న అవార్డు 2025 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేయాలని కోరుకుంటూ, చివరిగా ఒక భజనలో దిలీప్ కుమార్ సినిమా, ది గోపి సినిమా,
యూసుఫ్ ఖాన్ సాబ్ గారు హీరోగా ఉన్నారు. భజన చూడండి, వేదాంతం, జీవిత సత్యాలు, నగ్న సత్యాలు. చిందులు వేస్తున్న కొన్ని పంక్తులు ప్రవేశపెడుతున్నాను. बाहर की तो माटी फाके मन के भीतर क्यों ना झांके, बाहर की तो माटी फाके मन के भीतर क्यों ना झांके, उजिले तन पर मान किया, उजले तन पर मान किया और मन की मैल न धोई, सुख के सब साथी दुख में न कोई, तेरा नाम एक साचा दूजा न कोई. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్, జై హింద్.